Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను అరెస్ట్ చేయాలని కోరిన పవన్కు అమిత్ షా ఝలక్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని తమ వాళ్ల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు, రాజకీయాలలో తాత్కాలిక పర్మనెంట్ మిత్రులెవరూ ఎలా ఉండాలో కూడా పవన్కు అమిత్ షా హితబోధ చేసి పంపారు. ఢిల్లీ పర్యటనలో అమిత్ షా వద్ద తమకు ఎదురైన అనుభవాన్ని జనసేన కోర్ కమిటీతో పవన్ పంచుకున్న విషయాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమిత్ షాను పవన్, నాదెండ్ల మనోహర్తో పాటు మరికొందరు జనసేన నాయకులు కలిసిన సందర్భంలో ఏం జరిగిందో ప్రొఫెసర్ వివరించారు. ఆ తర్వాత అమిత్ షాతో భేటీ వివరాలని జనసేన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో సమావేశం తర్వాత కోర్ టీంతో ఏ రకంగా పంచుకున్నారో ప్రొఫెసర్ వెల్లడించారు. పవన్ సూచన మేరకు నాదెండ్ల మనోహర్ వివరాలని వెల్లడించారని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పిన ప్రకారం తమ వాళ్ల నుంచి ఒత్తిడి ఉందని, జగన్ను జైల్లో వేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కోరారు. అమిత్ షా స్పందిస్తూ రాజకీయాల్లో ఇన్స్టంట్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారని పవన్కు చెప్పారు. తెలుగుదేశం ఇన్స్టంట్ ఫ్రెండ్ అయితే వైఎస్ జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని పవన్కు అమిత్ షా స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుకు జగన్పై శత్రుత్వం ఉండొచ్చని, మనకెందుకు ఉండాలి అని పవన్ను అమిత్ షా ప్రశ్నించారు. మీకు కూడా మంచి చెబుతున్నానని, లాంగ్ టర్మ్ ఉపయోగపడతాడని పవన్తో అమిత్ షా అన్నారు. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని అమిత్ షా ప్రశ్నించారు. అంతేకాదు, మీరు కూడా జగన్ విషయంలో వైఖరి మార్చుకోవాలని అమిత్ షా హితవు చెప్పారన్న విషయాన్ని జనసేన కోర్ టీంతో పవన్ పంచుకోవడాన్ని ప్రొఫెసర్ బయటపెట్టారు. జగన్ను అరెస్టు చేయించే ప్రయత్నాన్ని పవన్తో చంద్రబాబు చేయించారనే చర్చకు తెరలేచింది. అమిత్ షా అన్నట్టు జగన్తో పవన్కు శత్రుత్వం ఉండాల్సిన అవసరం లేదు. చంద్రబాబును అరెస్టు చేయడంతో టీడీపీ వైపు నుంచి జగన్ను అరెస్టు చేయాలనే ఒత్తిడి ఉంటుంది. జనసేన వైపు నుంచి ఉండే అవకాశమే లేదు. అలాంటప్పుడు ఎవరి కోసం పవన్ ఒత్తిడి తేవాలని ప్రయత్నించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.